నా కోసం ప్రార్థన చెయ్యండి అని అనడం కొంతమంది నామోషికని ఫీల్ అవుతారు. అది చిచ్చి నేనేంటి వీళ్ళని అడగడం ఏంటి, నేను వీళ్ళని నా కోసం ప్రార్థన చేయండి అని అనడం ఏంటి అని కొంతమంది ఫీల్ అవుతారు. అందరూ కాదు, కొంతమంది. బైబిల్లో అపోస్తలుని పౌలు గారు గొప్పోడేనా? ఎంత గొప్పడో తెలుసా? ఒకరోజు చేతి మీద పాము కుడితే ఆ పాముని అగ్నిలో జాడించి కొడితే అది అగ్నిలోనే చచ్చిపోదు. అది చాలా విషపూరితమైన పాము అయినప్పటికీ కూడా తనకి ఏ అపాయం కలగలేదంట. హల్లెలూయా. అంతేకాకుండా అపోస్తలుడైనటువంటి పౌలు గారు వేసుకున్న వస్త్రాలు ఉన్నాయి చూసారా? ఈ వస్త్రాలు ఎవరైనా రోగి దగ్గరికి తీసుకొచ్చి ఆ వ్యక్తికి అలా ముట్టించారనుకో, ఎలాంటి వ్యాధి కలిగినోడైనా వాడి స్వస్థత పొందేవాడు అంటారు. అంత అభిషేకం ఉన్న వ్యక్తి, అంత దేవుని చేతిలో వాడబడుతున్న వ్యక్తి సంఘం దగ్గరికి వచ్చి ఏమంటాడు తెలుసా? మేము అనుకూల సమయంలో మంచిగా వాక్యం చెప్పినట్లు నా కోసం ప్రార్థన చేయండి.